నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనం అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నాం. ప్రస్తుతానికి మనం డాక్టర్ కార్తిక్ మరిపెద్ది కన్సల్టెంట్ యూరాలజిస్ట్గా ఉంటున్నారు. అండ్ డాక్టర్ గారితో మాట్లాడదాం. యూరాలజీ దేనికి సంబంధించింది, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్కి సాల్వేషన్స్ ఇస్తుంది, ఇప్పటివరకు ఎంతమందిని డాక్టర్ గారు ట్రీట్ చేశారు, అలాగే ఎటువంటి సమస్యలతో వస్తూ ఉంటారు, యూరాలజీకి సంబంధించి ఆయన వద్దకు వచ్చేటువంటి సమస్యలు ఏ స్థాయిలో ఉంటాయి, అండ్ ఇవి సర్జరీ స్థాయి వరకు కూడా వెళతాయా, జనరల్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా వాటికి సంబంధించి అన్నీ కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, చాలామంది చిన్నపిల్లలు చూస్తూ ఉంటాం, ఒక్కసారి యూరిన్ పాస్ చేశాక మళ్ళీ వెళ్తూ ఉంటారు. చాలా వితిన్ మినిట్స్లో మళ్ళీ వెళ్తూ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళకి అదేమన్నా మెంటల్గా, అంటే ఒక రకమైనటువంటి మానసికమైన ఫీలింగ్ అది, లేకపోతే ఏమిటిది, అంటే హ్యాబిచువల్ అయి ఉండొచ్చు మీరు చెప్పినట్టు. అవునండి, అంటే చాలామందిలో చూస్తూ ఉంటాం, ఇప్పుడే వెళ్ళి పోసుకొస్తా టాయిలెట్, వాడు మళ్ళీ వెళ్తానంటాడు. సో పిల్లల్లో ఇట్లాంటి సిమ్టమ్స్ ఐడెంటిఫై చేస్తే మాత్రం కంపల్సరీగా ఒకసారి కన్సల్టేషన్ తీసుకుంటే మంచిది. అవునండి, ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఏమైనా సుంది ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా చూడొచ్చు అనమాట. పిల్లలు సాధారణంగా కంప్లైంట్ చేయరు. యూరిన్లో మంట ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు తెలియదు, వాళ్ళకి వదిలేస్తారు. ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా చూస్తే కనుక మోషన్కి యూరిన్కి ఏమైనా సంబంధం ఉంటుందా అండి? అంటే మోషన్ అయినప్పుడు ప్రతి మనిషికి ఖచ్చితంగా యూరిన్ అవ్వాలా? ఒకవేళ యూరిన్ కాకపోతే మోషన్ ఒక్కటే చేసి రావచ్చా? దీనికి ఏమైనా లింక్ ఉందా? అలా ఏం లేదంటే అది డిఫరెంట్ ట్రాక్ట్. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో బాగా పేషెంట్కి కాన్స్టిపేషన్ ఉందనుకోండి, యూరిన్ పాస్ చేయడం కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఓకే, కాన్స్టిపేషన్ వల్ల యూరిన్ పాస్ చేయడం కూడా సివియర్ కాన్స్టిపేషన్ ఉంటే కొంతమందిలో యూరిన్ కూడా రిటెన్షన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. యూరిన్ కూడా డిఫికల్ట్గా పాస్ చేసే అవకాశాలు. సో అంటే వీటి రెండింటికి అయితే లింక్ అయితే మాత్రం లేదు, ఉండదు కూడా. ఓకే డాక్టర్ గారు, జనరల్గా మనిషి ఆరోగ్యంగా జీవించడానికి, అంటే నవేడేస్ ఇప్పుడు వస్తున్నటువంటి ఆధునిక పద్ధతులు, ఆధునిక తిళ్ళు బయట తినడమే ఎక్కువైపోతుంది. ఈ నేపథ్యంలో పర్టికులర్గా ఈ యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, అండ్ మీరు చెప్పినటువంటి ఈ పెనిస్కి కానీ టెస్టికల్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అవి రాకుండా పర్టికులర్గా తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయా, కిడ్నీస్ కోసం కానీ అలాగా? స్పెషల్ డైట్ అంటూ ఏమి లేదు, కానీ ఎడిక్వేట్ వాటర్ కన్సంప్షన్ ఇస్ మస్ట్. లిమిట్ ఆల్కహాల్, ఇఫ్ ఎట్ ఆల్. ఆల్కహాల్ తీసుకుంటే లిమిట్ చేస్తే మంచిది, లేదు మానేస్తే ఇంకా మంచిది. స్మోక్ చేయకపోవడం మంచిది. అండ్ బయట ఫాస్ట్ ఫుడ్స్ లైక్ హై షుగరీ డ్రింక్స్ కానీ, లేకపోతే డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్, హై సాల్టీ ఫుడ్స్, ఇది అవాయిడ్ చేస్తే బెటర్. లోకల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. మేల్స్ అయితే కనుక కంపల్సరీగా స్కిన్ రిటైట్ చేసి వాష్ చేసుకోవడం, డైలీ బాత్ చేసుకున్నప్పుడు ఇవి. తర్వాత క్లీన్ అండర్ గార్మెంట్స్ మెయింటైన్ చేసి ఎక్కువసేపు యూరిన్ ఆపుకోకుండా, మీ యూరిన్ వచ్చినప్పుడు టైం టు టైం మీ యూరిన్ ఎక్స్క్రీట్ చేయడం, ఇట్లాంటివి చేస్తే బెటర్. ఏ ప్రాబ్లం రాదు. అండ్ డాక్టర్ గారు, నవేడేస్ ఆధునిక యుగం చాలా వేగంగా ముందుకెళ్ళిపోతుంది. ఎన్నెన్నో టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. రోబోటిక్ సర్జరీస్ అంటున్నారు, అండ్ ఏ టెక్నాలజీ వచ్చేసింది. మరి మీ ఆండ్రాలజీ లేదా యూరాలజీలో ఎటువంటి కొత్త టెక్నాలజీస్ వచ్చాయి డాక్టర్ గారు? పేషెంట్స్కి నొప్పి లేకుండా, అఫ్కోర్స్ ఎలాగో నొప్పి లేకుండానే చేస్తారు, అంటే ఇంకా అధునాతన పద్ధతులు ఎలాంటివి వచ్చేసారు, ఎలా ఉన్నాయి? అంటే చాలా రోజుల నుంచి యూరాలజీలో బాగా అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నాయండి. లాస్ట్ 7 to 10 years మధ్యలో అయితే చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే RIRS, లేజర్ ఆపరేషన్ ఆఫ్ కిడ్నీ స్టోన్. ఇదివరకు కంపల్సరీగా కిడ్నీ స్టోన్ అంటే ఒక 30-40 years బ్యాక్ ఎండోస్కోపీ సర్జరీ అవైలబుల్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఓపెన్ చేసేవాళ్ళు. ప్రతి కిడ్నీ స్టోను కిడ్నీని 2 పీసెస్లా చేసి దానిలో ఉన్న స్టోన్ రిమూవ్ చేసి మళ్ళీ కిడ్నీని కుట్టేవాళ్ళు అనమాట. సో అది లేదంటే రీనల్ పెల్విస్ని ఓపెన్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే ల్యాప్రోస్కోపీ వచ్చింది. దాని తర్వాత రెండోది పీసెన్లు అంటారు అనమాట. పీసెన్లు అంటే వెనకాల చిన్న రంధ్రం పెట్టి బ్లాస్ట్ చేయడం అంటారు, అదే ESWL అంటారు అనమాట, ఎక్స్ట్రా కార్పల్ షాక్ పెరిగిట్రిప్సీ. అది ఎప్పుడో ఉంది. ఆ బ్లాస్ట్ చేస్తే ఏంటంటే కొన్ని ఫ్రాగ్మెంట్స్ లోపల ఉండే అవకాశాలు ఉంటాయి అనమాట. సో దానికి కూడా ఇంకా కౌంటర్ చేయడానికి ఏంటంటే RIRS, లేజర్ ఆపరేషన్ వచ్చిందన్నమాట. వితౌట్ పుట్టింగ్ ఎనీ హోల్ ఇన్ ది బాడీ, వెనకాల కానీ కిడ్నీ హోల్ చేసి చేయడం పీసెన్లు అంటారు కదా. అది కూడా కాకుండా న్యాచురల్ ఆరిఫైస్ నుంచి యూరిన్కి వెళ్ళే దారిలోంచి రిట్రోగ్రేడ్గా బ్లాడర్లోకి వెళ్ళి, బ్లాడర్ నుంచి యూరినరీ పైప్ యూరిటర్లోకి వెళ్ళి డైరెక్ట్ కిడ్నీలో ఎక్కడైతే స్టోన్ ఉందో చూసుకుంటూ దాన్ని విజువలైజ్ చేసుకుంటూ సన్న ఫైబర్ తోటి స్టోన్ని బ్లాస్ట్ చేసి రిమూవ్ చేసే కొత్త టెక్నాలజీ చాలా వచ్చినాయి అనమాట. సో ఈ రోజులో మార్కెట్లో ఏంటంటే ఇంకా స్మాల్ స్కోప్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో చిన్నపిల్లల్లో కూడా ఒక 1 year పిల్లలు, 2 years ఏజ్ గ్రూప్ పిల్లల్లో కూడా మనం ఈ లేజర్ పద్ధతిలో వితౌట్ ఎనీ హోల్, కిడ్నీ డ్యామేజ్ లేకుండా స్టోన్ని క్లియరింగ్ చేసే
పద్ధతులు చాలా వచ్చాయి. చాలా వచ్చాయి. రెండోది రోబోటిక్, మీరు అన్నట్టు రోబోటిక్ అనేది మనకేంటంటే కిడ్నీ క్యాన్సర్స్ కానీ లేకపోతే కిడ్నీ పైప్ లెవెల్ మెలికబడ్డా కానీ అది ట్రీట్ చేయడం కానీ, ఎస్పెషల్లీ రోబోటిక్ సర్జరీ ఆఫ్ ప్రోస్టేట్ ఏరియాలో కొంచెం లాప్రోస్కోపీ పద్ధతుల ద్వారా చేయడం కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఆ ఏరియాలో కొంచెం చిన్న స్పేస్ ఉంటుంది కాబట్టి కొంచెం లాప్రోస్కోపీ లిటిల్ డిఫికల్ట్ అనమాట. సో రోబో వచ్చిన తర్వాత కొంచెం ఆ డిఫికల్టీస్ అని కొంచెం ఈజీ అయింది అనమాట అది. సో రోబోటిక్ ఈస్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఇన్ ప్రోస్టేట్ సర్జరీస్ అండ్ కాంప్లెక్స్ రీనల్ సర్జరీస్, కిడ్నీ సర్జరీస్ అనమాట. వాట్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలు పెట్టారా ఇంకా లేదా ఇందులో? డెఫినెట్గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. డాక్టర్ గారు, జనరల్గా ఈ కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ అలాగే కిడ్నీ స్టోన్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా మేల్స్లో చూస్తున్నారా, ఫిమేల్స్లో చూస్తున్నారా నవేడేస్? మామూలుగా కిడ్నీ స్టోన్స్ కానీ కిడ్నీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వేరే, స్టోన్స్ అనేది మాత్రం మేల్స్లో ఎక్కువ ఉండేదండి. కానీ ఈ రోజులో ఏంటంటే జెండర్ గ్యాప్ అనేది చాలా చిన్నపడుతుంది అన్నమాట, టైన్ అయిపోతుంది. జెండర్ గ్యాప్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతుంది అనమాట. ఈ రోజుల్లో ఈవెన్ ఫీమేల్స్లో కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాం. చాలామంది వస్తున్నారు విత్ కిడ్నీ స్టోన్స్ అండ్ ఆల్. సార్, డాక్టర్ గారు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఒక సమస్యగానే ఉంది నవేడేస్ ఆల్సో. సో ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే మేల్స్ ఆర్ ఫిమేల్స్ ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? అంటే ముఖ్యంగా ఫీమేల్స్ ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్గా ఈ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయ్యేది ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ సెక్షువల్ ఇంటర్కోర్స్, హనీమూన్ సిస్టైటిస్ అంటారు అనమాట. వన్స్ ఇంటర్కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఉండే బ్యాక్టీరియా కానీ నార్మల్ కమన్సల్స్ కానీ ఇంకేమైనా ఇన్ఫెక్షన్ కానీ లోపలికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట ట్రాక్లోకి. సో వాళ్ళకి మేము సజెస్ట్ చేసే ఏం చెప్తామంటే ఆఫ్టర్ ఇంటర్కోర్స్ యూరిన్ పాస్ చేయమని చెప్తాం. పాస్ చేస్తే అక్కడ ఏమన్నా అసెండింగ్ కానీ యూరిన్లో ఫ్లష్ అవుట్ అయిపోద్ది అనమాట. రెండోది క్లీనింగ్ ఫ్రమ్ బ్యాక్ టు ఫ్రంట్, మోషన్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడన్నా కానీ క్లీనింగ్ ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్ క్లీన్ చేయాలన్నమాట. బ్యాక్ టు ఫ్రంట్ క్లీన్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఉండే ఇన్ఫెక్షన్ ముందుకు వచ్చే అవకాశాలు ఉంటుంది. ఫ్రంట్ టు బ్యాక్ క్లీన్ చేస్తే ముందు నుంచి వెనకాల క్లీన్ చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్ సార్, ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, ఇంటర్కోర్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా యూరిన్ పాస్ చేస్తే ప్రాబ్లం ఉండదు ఫిమేల్స్కి అంటున్నారు. ఇది మేల్స్ కూడా వర్తిస్తుందా? అంటే ఒకవేళ ఇంటర్కోర్స్ చేశాక యూరిన్ రావట్లేదు అనుకోండి. గుడ్ క్వశ్చన్ అండి. ఈవెన్ మేల్స్లో కూడా వర్తిస్తుంది. అవునా? వర్తిస్తుంది. మరి అంటే ఒకవేళ యూరిన్ పాస్ చేయడం, యూరిన్ రాలేదప్పుడు అప్పుడు అదేమన్నా ఇబ్బంది అండి? రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అంటే పేషెంట్స్ అడుగుతాం ఫీమేల్స్ని, యంగ్ ఫీమేల్స్ని, మీకు ఎప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు మీరు ఈ ఇన్ఫెక్షన్స్ అనేది? ఆఫ్టర్ ఇంటర్కోర్స్ అంటే 2 days తర్వాత స్టార్ట్ అవుతుందా లేకపోతే దీనికి సంబంధం లేదా అని అడుగుతాం అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఒకవేళ పోస్ట్ ఇంటర్కోర్స్ యూటీఐ డెవలప్ అవుతుంది అంటే మాత్రం వీ అడ్వైజ్ దెమ్ ఎవరి ఇంటర్కోర్స్ తర్వాత ఒకసారి యూరిన్ పాస్ చేయమని చెప్తాం. ఓకే, అది మేల్కి ఫీమేల్కి కూడా చాలా మంచిది. ఎస్ డాక్టర్ గారు, నిజంగా చాలా అంటే నవేడేస్ చూస్తే కనుక మన వాట్సాప్ యూనివర్సిటీ చాలా చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్పేస్తోంది. రోజుకు పూటకొక క్షణానికి ఒక టిప్స్ వచ్చేస్తున్నాయి. మరి ఇలాంటి టిప్స్ అన్నీ కూడా అంటే మీ కిడ్నీలు క్లీన్ చేసుకోవాలా, అయితే ఇది తాగండి, ఈ రసం తాగండి, ఈ జ్యూస్ తాగండి, ఇలా వచ్చేస్తున్నాయి. సో వీటన్నింటి గురించి ఓవరాల్గా ఏం చెప్తారు? ఫైనల్గా యూరాలజిస్ట్ ఆర్ యాండ్రాలజిస్ట్ దగ్గరికి రావడానికి ఫైనల్గా రెగ్యులర్గా ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరంటే రెగ్యులర్ హెల్దీ పీపుల్. వాళ్ళు హెల్దీ పీపుల్ అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేనట్టే కదా. లేనప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. గ్రేట్. ఇబ్బంది ఏమన్నా ఉంటే ఒకసారి క్వాలిఫైడ్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ప్రాబ్లం ఉందా లేదో డిసైడ్ చేసి దెన్ వీ కెన్ గివ్ ద ట్రీట్మెంట్. ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. ఏజ్ ఓల్డ్ పద్ధతులు, ఇంట్లో వండుకొని తినడము, బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, ఎడిక్వేట్ వాటర్ తీసుకోవడము, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, స్మోకింగ్ అవాయిడ్ చేయడం, అండ్ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే బెటర్. డెఫినెట్గా ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ఇఫ్ దే క్యాన్ డూ ఎక్సర్సైజ్ ఇస్ ద బెస్ట్. చేస్తే సరిపోద్ది. చేస్తే ఇటువంటి డూ నాట్ ఫాలో ఎనీ టిప్స్ ఆన్ వాట్సాప్ or YouTube, whatever it is. Yes. Thank you, sir.